సో దీనివల్ల ఏమవుతుందంటే నాట్ ఓన్లీ జాబ్ పోవడం ఒకటి, జాబ్ పోతుంది, డబ్బులు పోతాయి. ఈ రెండింటికి మించి మీ కాన్ఫిడెన్స్ పోతుంది. మీలో సెల్ఫ్గా జాబ్ కొట్టాలి అన్న మైండ్ సెట్ని వీళ్ళు కిల్ చేసేస్తారు. అది మీకు లైఫ్ లాంగ్ డేంజర్. అది చాలా మంది స్టూడెంట్స్కి నేను చెప్పగలిగేది 3 months పడుతుంది, 6 months పడుతుంది, 9 months పడుతుంది, 1 year పడుతుంది నేర్చుకోండి. కానీ దానికి దురదృష్టవశాత్తు వాళ్ళకున్న సోషల్ ప్రెజర్ వల్ల ఆ టైం ఉండట్లేదు వాళ్ళకి. అంటే అంత టైం ఇంట్లో ఏమనుకుంటారో, సొసైటీ ఏమనుకుంటుందో అని చెప్పి ఈ రాంగ్ మెథడ్స్ వైపు వెళ్తున్నారు. స్టూడెంట్కి ఎప్పుడైతే ఈజీగా జాబ్ వచ్చేయాలని ఆశ ఉంటుందో ఇలా మోసం చేసే కంపెనీలు వస్తూనే ఉంటాయి. దాన్ని ఎవరూ ఆపలేరు. అతనే 4 రోజులు జైల్లో ఉండి మళ్ళీ బయటకు వచ్చి ఇంకో కంపెనీ పెడతాడు. అప్పుడు ఏం చేస్తాం మనం? సో ఇది ఎక్కడ ఆగే ప్రక్రియ కాదు. ఇది అంటే ట్రైనింగ్లో లేట్ అయినా పర్వాలేదు, లేదా ఒక చోట మీకు అర్థం కాలేదు, 2-3 చోట్ల నేర్చుకోండి. అంతేగాని ఈ ప్రాక్సీ ఇంటర్వ్యూలు, బ్యాక్ డోర్లు ఇలా ఆలోచించారంటే మాత్రం మీ కాన్ఫిడెన్స్ పోతుంది, మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని నమ్మరు, ఇంకా డిలే అయిపోతుంది మీకు. సో ఎవరో కొంతమందికి లక్కీగా జరిగిన దాన్ని అడ్డం పెట్టుకుని ఎక్కువ మంది సఫర్ అవడం అనేది కరెక్ట్ కాదు.